హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు శీర్ష టాక్స్. ఈ రోజు ఈ వీడియోలో చాలా మంది ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు న్యూగా. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఆన్లైన్ బిజినెస్ గురించి లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, కానీ కొంతమంది ఆ వీడియోస్ చూడకుండానే నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా డిఎం చేస్తున్నారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా నేను చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి, అలాగే జిఎస్టీ అవసరమా, జిఎస్టీ లేకుండా ఏ ప్లాట్ఫామ్స్లో చేయొచ్చు, ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి కదా. నేను క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ మీరు ఇంటి నుంచి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు ఒక ప్రోడక్ట్ మీద ఐడియా ఉండాలి. ఆ ప్రోడక్ట్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ని కాంటాక్ట్ అయ్యి ఆ ప్రోడక్ట్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీరైతే పర్చేస్ చేయాలి. నెక్స్ట్ మీరు ఆ ప్రోడక్ట్ని కస్టమర్ వరకు తీసుకెళ్ళాలి. సో ఆ ప్రోడక్ట్ని మీరు కస్టమర్ దాకా తీసుకెళ్ళాలి అంటే మీరు ఆన్లైన్ బిజినెస్లో సోషల్ మీడియా అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాక మీరు మీ ప్రోడక్ట్ గురించి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఇలా అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైనా కస్టమర్స్ కావాలి అంటే మీరు ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ని కానీ ఆర్ ఇండియా పోస్ట్ నుంచి కానీ మీరు కొరియర్ని అయితే పంపించాలి. అంటే వాళ్ళ అడ్రస్ తెలుసుకొని వాళ్ళతో ప్రీపెయిడ్ కానీ క్యాష్ ఆన్ డెలివరీ కానీ చేయించుకొని వాళ్ళకైతే మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ చాలామంది ఎలా పంపిస్తే అంటే కొరియర్ సర్వీస్ ఏది యూజ్ చేస్తే బెస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో అని అడుగుతున్నారు. మీరైతే ఇండియా పోస్టే యూజ్ చేయండి, ఎందుకంటే ఇండియా పోస్ట్లో షిప్పింగ్ ఛార్జెస్ అనేవి తక్కువగా ఉంటాయి. చాలామంది షిప్పింగ్ ఛార్జెస్ అంటే ఏంటి కూడా అని అడుగుతున్నారు. మన ఛానల్లో ఆల్రెడీ షిప్పింగ్ ఛార్జెస్ గురించి ఒక లాంగ్ వీడియో అయితే ఉంది, అది కూడా వాచ్ చేయండి. అండ్ మాకు ఇలా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి జిఎస్టీ ఏమైనా అవసరం అవుతుందా అని కూడా అడుగుతున్నారు. మీకైతే జిఎస్టీ అస్సలు అవసరం అయితే లేదండి. స్టార్టింగ్ స్టేజ్లో మీరు సోషల్ మీడియా నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటారు కాబట్టి అక్కడ జిఎస్టీ ఏం అవసరం ఉండదు. మీరు డైరెక్ట్గా కస్టమర్స్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి ప్రోడక్ట్ పంపొచ్చు. అండ్ ఛార్జెస్ ఏమి ఉండవు, జిఎస్టీ అవసరం లేదు. అండ్ మీరు మీషోలో కూడా జిఎస్టీ లేకుండానే సేల్ చేయొచ్చు. మీషోలో ఎలా మనం ప్రోడక్ట్ సేల్ చేయాలి అని ఆల్రెడీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూసి నేర్చుకొని స్టార్ట్ చేయండి. అలాగే మీషో బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, అన్నీ తెలుసుకొని మాత్రమే స్టార్ట్ చేయండి. చాలామంది 1 or 2 వీడియోస్ చూసి సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని క్యాటలాగ్ అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రాసెస్ ఏంటో కూడా తెలియట్లేదు. సో ఆ ప్రాసెస్ ఏంటో క్లారిటీగా తెలుసుకొని మాత్రమే మీషో బిజినెస్ స్టార్ట్ చేయండి. అలాగే సోషల్ మీడియా నుంచి ఆర్డర్స్ ఎలా తెచ్చుకోవాలి అని కూడా నేను లాంగ్ వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. సోషల్ మీడియా అకౌంట్స్ అంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఫేస్బుక్ ఇవి 4 కూడా మీకు సేమ్ అంటే మీ ప్రోడక్ట్ నేమ్ మీద మీరు క్రియేట్ చేసుకోండి. దాన్నే బ్రాండ్ నేమ్ అంటారు. ఇలా మీ ఓన్ బ్రాండ్ నేమ్తో సేల్ చేయడం వల్ల మీకు యూజ్ అవుతుంది. నా సజెషన్ కూడా అదే. మీరైతే ఓన్గా క్రియేట్ చేసుకోవడానికే ట్రై చేయండి. సోషల్ మీడియా నుంచి మాత్రమే మీరు ట్రై చేయండి. చాలా మంది జిఎస్టీ లేకుండా మేము బిజినెస్ చేయాలి అనుకుంటున్నాము, మేము మీషోలో చేస్తే బెస్టా ఆర్ సోషల్ మీడియా నుంచి ఆర్డర్స్ తెచ్చుకుంటే బెస్టా మా ఓన్ బ్రాండ్తో అని అంటున్నారు. నా ఓన్ సజెషన్ ఏంటి అంటే మీరు మాత్రం మీ ఓన్ బ్రాండ్తో మాత్రమే మీ బిజినెస్ని గ్రో చేసుకోండి. స్టార్టింగ్లో మీషోలో ట్రై చేసినా పర్లేదు, కాకపోతే అక్కడ వర్కౌట్ అవుతేనే మీరు అక్కడ కంటిన్యూ అవ్వండి. వన్స్ మీకు రిటర్న్స్ ఎక్కువగా వస్తున్నాయి అంటే దాన్ని స్టాప్ చేసి మీ ఓన్ బ్రాండ్ని మాత్రమే మీరు గ్రో చేసుకోవడానికి ట్రై చేయండి. రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయండి. ఏదో ఒక్క వీడియో క్లిక్ అయినా కానీ మీకు ఆర్డర్స్ వస్తాయి. జెన్యున్గా పంపిస్తే మీ బిజినెస్ జెన్యున్గా గ్రో అవుతుందండి. అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఫ్రాడ్ చేస్తున్నారని చాలామంది భయపడుతున్నారు. సోషల్ మీడియా నుంచి ఏదైనా ఆర్డర్ పెట్టాలి అంటే ప్రోడక్ట్ మీరు జెన్యున్గా మీ ప్రోడక్ట్ వాళ్ళకి సెండ్ చేస్తారన్న నమ్మకం అనేది మీ వీడియోస్లో కనిపిస్తేనే మీ దగ్గరికి వచ్చి మీ వీడియోస్ చూసి మరి మీ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవడానికి ఉంటుంది. సో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే తక్కువ బడ్జెట్లో మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనం హెయిర్ యాక్సరీస్ అయితే ఇస్తున్నాం కదా, అంటే 500, 1000, 2000, 3000 ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మీరు స్టార్టింగ్ స్టేజెస్లో ఒక చిన్న ఐడియా అయితే తెచ్చుకోవచ్చు ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటో. ఎవరికైనా కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో శీర్ష టాక్స్ పేజ్కి డిఎం చేయండి. చాలామంది డిఎం అంటే ఏంటో కూడా అని అడుగుతున్నారు. మంది డిఎం అంటే ఏంటో కూడా తెలియక డైరెక్ట్ కామెంట్ చేస్తున్నారు. సో ఏంటి అంటే మీరు ముందు నా అకౌంట్కి వెళ్ళి ఫాలో చేశాక పక్కన మెసేజ్ అని ఉంటుంది, అలా నాకు మెసేజ్ చేస్తే డైరెక్ట్గా నాకు రిక్వెస్ట్ వచ్చేస్తుంది. అక్కడ నేను మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి రిప్లై ఇస్తాను, మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. అది కూడా మన దగ్గర హెయిర్ యాక్సరీస్ తీసుకునే వాళ్ళకే అండి. చాలామంది మీషో గురించి అండ్ ఆన్లైన్ బిజినెస్ గురించి కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
నేను ఇలా రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని కామెంట్స్ చేయండి. నేను కామెంట్స్కి కూడా రిప్లై ఇస్తాను అండ్ లైవ్స్ కూడా చేస్తాను. లైవ్స్లో కూడా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అంతేకాని ఇన్స్టాగ్రామ్లో మాత్రం డౌట్స్ అడగకండి. ఓన్లీ హెయిర్ యాక్సెసరీస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే అందరికీ రిప్లైస్ ఇచ్చే వరకు నాకు సరిపోవట్లేదు టైం అనేది. సో మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. కామెంట్స్ చేయండి, యూట్యూబ్లో కామెంట్స్ చేయండి. నేను టైం చూసుకొని మరి మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మీకు కొంతవరకే ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను ఆన్లైన్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అనేది. అంటే ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోస్లో ఫుల్ క్లారిటీగా చెప్పాను. సో ఆ వీడియోస్ అన్నీ వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఇంతవరకు వీడియో చూసినందుకు. ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హై బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.